శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్పబడును. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగం, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చూపబడును. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానం, చెడు ప్రయోగాల నివారణకు పరిష్కారం చూపబడును. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేయబడును. మంచి హస్తవాసి ఉన్న గురూజీ. ఒకసారి కాల్ చేయండి, మీకే తెలుస్తుంది. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ లక్ష్మణ్ రాజు. సెల్ నంబర్ 8639883141. ఓం శ్రీమాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. అక్టోబర్ 12న మిథున రాశి వారు విశేషమైన అదృష్టాన్ని పొందబోతున్నారు. మీరు ఊహించలేనంత ధన సంపద మీ సొంతం కాబోతోంది. ముఖ్యంగా ఈ రోజున మీ జీవితానికి సంబంధించిన ఆర్థిక పురోగతికి సంబంధించిన అంశంలో విశేషమైన మార్పు చోటు చేసుకుంటుంది. మరి మిథున రాశి వారు ఆర్థిక అంశాలకు సంబంధించి ఆర్థిక పురోగతిని ఏ విధంగా సాధిస్తారు, అలాగే ఈ సమయంలో వీరి జీవితానికి సంబంధించిన శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, మీరు ఏ చెట్టు దగ్గర ఏ పరిహారాన్ని పాటించాలి, ఏ అంశాలలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలతో పాటుగా ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నాం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే జ్యోతిష శాస్త్రం ప్రకారం మిథున రాశి రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 1-2-3-4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1-2-3 పాదాల వారు మిథున రాశి వారికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. అయితే ఈ రాశి వారి మనస్తత్వం చూసుకున్నట్లయితే దయాగుణం, దానగుణం కలిగి ఉంటారు. తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ రాశి వారికి కుటుంబం అన్న అపారమైన ప్రేమాభిమానాలు కలిగి ఉంటారు. కుటుంబానికి అధిక ప్రాధాన్యతని ఇస్తారు. ఎవరైనా వీరి కష్టాల్లో ఉన్నప్పుడు వీరికి సహాయం చేస్తే వారిని ఎప్పటికీ మర్చిపోరు. అంటే వీరికి సంబంధించి వీరికి కృతజ్ఞతా భావం అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే కార్యదీక్షత, కార్యదక్షతను కూడా కలిగి ఉంటారు. అయితే మీరు ఎంత కష్టపడినా ఫలితం రాకపోయినా విసుగు చెందరు. ఎంతకాలం అయినా సరే ఓపిగ్గా ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీరికి ఇచ్చిన పనిని మీరు తెలివితేటల్ని ఉపయోగించి నేర్పరితనంతో చాకచక్యంగా ఎందరికంటే ముందుగా పని చేస్తారు. ఈ రాశి వారి జీవితంలో అక్టోబర్ 12న అద్భుతం జరగబోతోందని చెప్పవచ్చు. అయితే జాతకరీత్యా మీరు అనేక అంశాలలో ఇతరుల చేత మోసపోయే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది. ఈ విషయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల మధ్య, ముఖ్యంగా కుటుంబం అన్న బంధువులన్న మీకు అపారమైన గౌరవం, ప్రేమ ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా మీ కుటుంబ సభ్యులకు మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు అన్న విషయాన్ని గమనించాలి. ఏదో ఒక సందర్భంలో ఆయన కుటుంబ సభ్యుల చేత మోసపోయే అవకాశం ఉంటుంది. ఆర్థిక అంశాలలో పురోగతి సాధించిన అంశాలను, అది మీరు చేస్తున్నటువంటి వృత్తి కావచ్చు, ఉద్యోగం చేస్తున్నటువంటి లేదా మీరు చేపట్టిన వ్యాపారంలో మీరు అధిక ధనలాభం కలిగి అవకాశం ఉంటుంది. గతంలో ఇక డబ్బులు అప్పుగా ఇచ్చి తిరిగి రాని సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఈ సమయంలో కాకపోతే ఇంకెప్పుడు. అంతేకాకుండా ఈ సమయంలో వారు మీతో అనుకూలంగా మాట్లాడుకుంటే మీరు మంచిగా తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మంచిగా మాట్లాడుతూనే మీరు లేని సందర్భంలో ఇతరులతో మీ చీర గురించి చెడుగా సందర్భంలో ఇతరులతో ఈ మీ గురించి చెడుగా ఏమైనా చెప్తుందేమో అని. అంతేకాకుండా కొన్ని సందర్భాలలో మిమ్మల్ని మోసం చేస్తున్న వ్యక్తులు ఎవరు ఏమి చేసినా తెలిసినా కూడా మీరు ఏమీ అనలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అందుచేత మీ మంచి కోరేవారు ఎవరు, చెడు కోరేవారు ఎవరు అనే అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అయితే వారు అది బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. ఇక మీ చెడు కోరుకునే వారు ఎవరైతే ఉన్నారో ఏదో ఒక సందర్భంలో వారి మాట తీరు ద్వారా ఈ విషయం మీకు తెలుస్తుంది. అటువంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక ఇటువంటి వారితో కుటుంబానికి సంబంధించిన విషయాలు కానీ, ఆర్థిక పురోగతికి సంబంధించిన విషయాలు కానీ, లేదా ఇతర ఏ పర్సనల్ విషయాలైనా వారితో చర్చించడం మానేయండి. జీవితం అంటేనే ఒడిదుడుకులు ఉంటాయి. అందుచేత ఈ రాశి వారి జీవితంలో కూడా కష్టాలు, సుఖాలు ఖచ్చితంగా ఉంటాయి. అందుచేత కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండాలి. నిత్యం దేవుడిని స్మరిస్తూ ఉండండి. ఈ రాశి వారు ఎంతో ప్రేమ, ఆప్యాయత కలిగి ఉంటారు అని చెప్పవచ్చు. అంతేకాకుండా మీరు
వారు మీకు అనుకూలంగానే మాట్లాడుతూ ఉంటారు. మంచిగా మాట్లాడుతూనే మీరు లేని సందర్భంలో ఇతరులతో మీ గురించి చెడుగా చెప్పే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కుటుంబంలో మీ పైన చెడు అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. అయితే కొన్ని సందర్భాలలో మిమ్మల్ని మోసం చేస్తున్న వ్యక్తులు ఎవరు అని తెలిసినా కూడా మీరు ఏమీ అనలేని పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అందుచేత మీ మంచి కోరేవారు ఎవరు, చెడు కోరేవారు ఎవరు అనే అంశంలో మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అది బంధువులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, ఎవరైనా సరే మీరు ఆచితూచి వ్యవహరించవలసి ఉంటుంది. ఇక మీదట చెడు కోరుకునే వారు ఎవరైతే ఉన్నారో ఏదో ఒక సందర్భంలో వారి మాట తీరు ద్వారా ఈ విషయం మీకు తెలుస్తుంది. అటువంటి సమయంలో మీరు చాలా జాగ్రత్తగా గమనించి అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తగా గమనించి తగిన జాగ్రత్తలు సంబంధించిన విషయాలు కానీ, ఆర్థిక పురోగతికి సంబంధించిన విషయాలు కానీ, మీ ఆర్థిక పురోగతికి సంబంధించిన విషయాలు కానీ, లేదా ఇతర ఆర్థిక పర్సనల్ విషయాలైనా సరే వారితో చర్చించడం, ఏ పర్సనల్ విషయాలైనా వారితో చర్చించడం మానేయండి. లేదంటే ఏదైనా సరే లేదంటే చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇలా కాకుండా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. జీవితం అంటేనే ఒడిదుడుకులు ఉంటాయి. అందుచేత ఈ రాశి వారి జీవితంలో కూడా కష్టాలు సుఖాలు ఖచ్చితంగా ఉంటాయి. అందుచేత కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోకుండా ఉండాలి. నిత్యం దేవుడిని స్మరిస్తూ ఉండండి. అంతేకాకుండా ఈ రాశి వారు ఎంతో శ్రమ పడతారు. ఖాళీగా కూర్చోవడం అంటే వీరికి చాలా అస్సలు ఇష్టం ఉండదు. కానీ మీ శ్రమకు తగ్గ గుర్తింపు లభించలేదు. అంతేకాకుండా సమాజంలో కూడా మంచి పేరును సంపాదించుకుంటారు. మిమ్మల్ని మోసం చేసిన వారి నుంచి తిరిగి మీరు లబ్ధి పొందబోతున్నారు. అంటే వారి తిరిగి మీకు క్షమాపణ చెప్పి మీకు కావలసిన సాయం చేసి పెడతారు. వారి తప్పును వారు తెలుసుకుంటారు. మీ మంచితనాన్ని వారి స్వార్థానికి ఉపయోగించుకున్నందుకు మీకు క్షమాపణలు చెప్తారు. అయితే ఈ రాశి వారికి ఎప్పుడైతే కష్టకాలం ఉంటుందో అప్పుడు కుంగిపోకుండా వచ్చి తర్వాత మంచి రోజులు వస్తాయని పూర్తి ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉండాలి. ఇది చాలా ముఖ్యమైన అంశంగా చెప్పడం అయినది. ఉండవు, తర్వాత మంచి రోజులు వస్తాయి అనే ఆశతో జీవించాలి. దేవుడు మీకు ఎల్లప్పుడూ అండగా ఉంటాడు. అంతేకాదు మీకు జీవితంలో ఇంకా మరెన్నో శుభ ఫలితాలను కూడా అనుగ్రహిస్తాడు. ఎందుకంటే మనలో చాలా మందిని చూస్తూ ఉంటాం. సుఖాలు వచ్చినప్పుడు దేవుడిని మర్చిపోతారు. అలాగే కష్టాలు వచ్చినప్పుడు మాత్రం దేవుడి దగ్గర వేడుకుంటారు. మరికొంతమంది అయితే మాత్రం కష్టాల్లో ఉన్నప్పుడు భగవంతుడు నాకేమీ చెయ్యలేదు అని నిందిస్తారు. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా భగవంతుడు మీకు అండగా ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ అంశంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార జీవితంలో అనేక రకాల అంశాలలో మీరు గతంలో ఎదుర్కొంటున్న సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడతారు. మీరు నా తెలివితేటలను ఉపయోగించి అనేక రకాల సమస్యల నుంచి బయట కూడా పడతారు తేలిగ్గా. ఎందుకు మీ సహా ఉద్యోగులు కూడా మీకు సహాయం చేస్తారు. గతంలో మీరు వారికి సహాయపడిన విషయాన్ని మీరు గుర్తుంచుకొని మీకు తిరిగి వారు ఈ సమయంలో సహాయం చేస్తారు. ఇది మీ మానసిక ఆనందానికి కారణమవుతుంది. మీరు మీ శుభవార్త వినబోతున్నారు. ఆర్థిక పురోగతికి సంబంధించిన అంశంలో మీకు ఈ శుభవార్త అనేది వింటారు. ఈ రోజున జమ్మి చెట్టు పూజ అనేది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని పండితులు వివరిస్తున్నారు. జమ్మి చెట్టు మీ దేవతా వృక్షంగా జమ్మి చెట్టుని నిజానికి మన దేవతా వృక్షంగా పురాణాల్లో పేర్కొనబడింది కనుక మీరు ఏ వృత్తి వ్యాపారాలు చేస్తున్నా వాటికి సంబంధించిన పరికరాలని అలాగే మీరు వాడే ఆయుధాలను ఈ రోజున పూజ చేయాలి. శమీ వృక్ష పూజ విషయానికి వస్తే అంటే జమ్మి చెట్టుకి సాయంత్రం పూట దేవాలయంలో పూజించడం జరుగుతుంది. ఇలా చేయటం వల్ల ఐశ్వర్యం, సంపద కలుగుతాయి. అంతేకాదు పూజ చేసి నా పాపాలన్నీ క్షమించమని అలాగే నాకు ఉన్నటువంటి శత్రువులందరూ సంచరించాలని అంటే నశించాలని మనస్ఫూర్తిగా నమస్కరించుకొని 3 కానీ 5 కానీ ప్రదక్షిణలు చేసి మనసులో ధ్యానించుకున్నట్లయితే కనుక సిరి సంపదలు కలుగుతాయని పండితులు వివరిస్తున్నారు. అలాగే దసరా రోజున పాలపిట్టను చూడ్డానికి అదృష్టంగా చెబుతున్నారు. ఇందుకు గల కారణం పూర్వం పాండవులు అరణ్యవాసం ముగించుకొని రాజ్యానికి వస్తుండగా పాలపిట్టను చూశారని, అది అన్ని రాశి వారికి విజయాలే కలిగిస్తున్నాయని, ఆనాటి నుంచి విజయదశమికి పాలపిట్టను దర్శించుకోవడం వల్ల ఒక అలవాటుగా చేస్తున్నారని పురాణాలు చెబుతున్నాయి. సో చూసారు కదండి, అక్టోబర్ 12వ తారీఖున మిథున రాశి వారు ఊహించలేని ధన సంపద ఏ విధంగా సొంతం చేసుకోబోతున్నారు, మీ జీవితానికి సంబంధించిన ఆర్థిక పురోగతికి సంబంధించిన అంశంలో ఎటువంటి విశేషమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే అంశాలతో పాటుగా
ఈ సమయంలో మీరు చేసుకోవాల్సిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారం గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మిథున రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది.